ఇతర అధ్యాపక సిబ్బందికి అందరికీ నమస్కారం. పిల్లలందరికీ శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా మనం 2 పండుగలు చేసుకుంటాం. ఒకటి ఆగస్టు 15, 2 జనవరి 26. దేశంలో కులాలకు మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే 2 పండుగలు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే 1950 జనవరి 26న రాజ్యాంగం అమలుకి వచ్చిన రోజు కాబట్టి ఆ రోజు నుండి మనం జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందుకు ఈ 2 పండుగలు జరుపుకుంటున్నాం? దేశ స్వతంత్రం కోసం అనేక మంది వీరులు ప్రాణత్యాగం చేశారు. గాంధీ, నెహ్రూ, లాలా లజపతి రాయ్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలా చెప్పుకుంటూ పోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఎంతోమంది వీరులు. వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవడానికి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా పార్టీ ఆఫీసుల్లో ఎక్కడ వీలైతే అక్కడల్లా జాతీయ జెండాను ఎగరేసుకొని